వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్ ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణంతో 228 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 59 లక్షల అంచనాతో 4 గదులు నిర్మాణం ప్రారంభమైన 24 లక్షలు మాత్రమే విడుదల కావడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం కిటికీలు తలుపులు లేని అసంపూర్తి భవనంలోని 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు బోధన కొనసాగుతుంది. మిగిలిన నిధులు విడుదల చేసి 8 గదులతో పూర్తి స్థాయి భవనాన్ని నిర్మించాలని తల్లిదండ్రులు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఇంతకుముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ జాషువా గారు ఈ మధ్యనే రిటైర్డ్ కావడం జరిగింది. ఆ హెడ్ టీచర్గా నేను పనిచేస్తున్న హెడ్ మాస్టర్గా తీసుకోవడం జరిగింది. గతంలో నాడు నేడు కింద మాకు 4 బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన 59 లక్షలను మాకు టెండర్గా ఇవ్వడం జరిగింది. దీనిలో 24 లక్షలు మాత్రమే గతంలో ఇవ్వడం జరిగింది. అందుకు గాను మేము ఈ 24 లక్షలకు 4 రూములు స్లాబ్ వేయడం జరిగింది. మిగిలినటువంటి 35 లక్షలు ఇంకా రావాల్సి ఉంది. పోతే మాకు ఈ స్కూల్ నందు 1 నుంచి 8 తరగతులు ఉన్నాయి. 228 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు అన్నీ కూడా మేము చదువు విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళ ఆరోగ్య విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఫుడ్ విషయంలో కావచ్చు అన్నీ బాగానే చూసుకుంటున్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తరగతి గదులను కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి నాడు నేడు కింద గతంలో రావాల్సినటువంటి అమౌంట్ను సంబంధిత అధికారులు రిలీజ్ చేసినప్పుడు ఈ తరగతి గదులను వీళ్ళని తొందరలో పూర్తి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.